కొందరు రాజకీయాల్లో నటిస్తారు, కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమాలో వచ్చిన అనుభవంతో జీవించేస్తున్నారు. రాజకీయాల్లో జీవించే ఏకైక నాయకుడు మన పవన్ గారు అంటూ వైసీపీ విమర్శలు మొదలుపెట్టింది. అపచారం జరిగిన తిరుమలలో పోయి అక్కడ సంప్రోక్షణ చేయాలి, పాప పరిహారం చేయాలి, తిరుమల కడిగి నెత్తిన నీళ్లు పోసుకోవాలి. కానీ మన పవన్ కళ్యాణ్ విజయవాడలో మొదలుపెట్టారు. తిరుమలలో లడ్డు అపచారం అయితే బెజవాడ దుర్గగుడిని కడిగేశారు. పవన్ కళ్యాణ్ నటనా కౌశలానికి అందరూ ఫిదా అయిపోయారు. తిరుమలలో చేయాల్సింది విజయవాడలో ఎందుకు చేస్తున్నారు అని ఆరాధిస్తే ఈ మధ్యనే ఆగిపోయిన తన సినిమా షూటింగ్లను విజయవాడలోనే మొదలు పెట్టారట. ఈ క్రమంలోనే తాను సినిమాలో బిజీగా ఉంటే ఇప్పుడు రాజకీయంగా సైలెంట్ అవుతారని, విమర్శలు చేస్తారని భావించి తిరుమలకు వెళ్లకుండా విజయవాడలోనే కానిచేస్తున్నారు. అలా ఒక రాజకీయ ప్రోగ్రామ్స్ చేయడం, మధ్యలో వచ్చేసి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం, ఇప్పుడు ఇదే ప్లాన్లో మన పవనాలు ఉన్నారని మన వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. పవన్ బాగా నటిస్తున్నారని దెప్పి పొడుస్తున్నారు.